హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సత్య. ఈరోజైతే మేము విశాల్ మెగా మార్ట్కి వెళ్తున్నాము. ఈ మధ్యనే యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, విశాల్ మెగా మార్ట్లో అన్ని రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయని. సో అందుకని చెప్పి వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళగానే ఎంట్రన్స్లోనే మన లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. నేనైతే ఇక్కడ టీషర్ట్స్ చూస్తున్నాను. నిజంగానే అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి దొరుకుతున్నాయి అనమాట. ఒక టీషర్ట్ వచ్చేసి 99, ఇంకా 199 అలా ఉన్నాయన్నమాట సైజెస్ బట్టి. ఇంకా ఈ టాప్స్ అన్నీ కూడా 200 అనమాట, 219 అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్కి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఆఫీసెస్కి అలాగే కాలేజెస్కి డైలీగా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. క్లాత్ కూడా భలే ఉంది. ఇంకా మేమైతే ఒక ట్రాలీ తీసుకున్నాము. ఆ ట్రాలీ పట్టుకోవడానికి అయితే నిత్య బాగా అలర్ట్ చేసింది, నేను పట్టుకుంటా అని. సరేలే, ఏం పెద్ద బరువేం కాదని నిత్యకైతే ఇచ్చేసాము. ఇంకా ఇన్నర్స్ అయితే జుడియోలో అయితే కాస్ట్ బాగా ఎక్కువ ఉంది. నేను రీసెంట్గానే వెళ్ళాను. ఇక్కడైతే 200 అలాగే 250 300లో మంచిగా ఉన్నాయి ఇన్నర్స్ అయితే. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కాస్ట్ వచ్చేసి 199 200 100లో కూడా ఉన్నాయన్నమాట. నేనైతే అన్ని హ్యాండ్ బ్యాగ్స్ వేసి చూశాను. నాకైతే ఇది బాగా నచ్చింది. కార్తీక్ అయితే తీసుకుందాం అన్నాడు, బట్ ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది కదా, ఇంకెప్పుడైనా తీసుకుందాం అని చెప్పి వదిలేశాను. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. నిజంగానే మనకి ఇక్కడ అన్ని రీజనబుల్ ప్రైజెస్లో మంచిగా దొరుకుతున్నాయి అన్నమాట. ఎవరైనా హెచ్వైడీలో ఉండి కూడా విశాల్ మెగా మార్ట్కి వెళ్ళకపోతే కంపల్సరీగా వెళ్ళండి, మీకు అందరికీ కలెక్షన్ బాగా నచ్చుద్ది. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ట్రై చేసేసాను. హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ భలే ఉన్నాయి అనమాట. మన లేడీస్ సంగతి తెలిసిందే కదా, ఎన్నున్నా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా. ఇంకా అది కావాలి ఇది కావాలి, ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. నా దగ్గర అయితే ఈ టైప్ బ్యాగ్ లేదు, నేను ఇప్పటికి వచ్చి యూజ్ చేయలేదన్నమాట. కార్తీక్ అయితే తీసుకో అన్నాడు, బట్ నేనైతే మాత్రం తీసుకోలేదు. ఎందుకంటే కాలేజ్ ఏజ్ ఎప్పుడూ మనం క్రాస్ అయిపోయాం కదా, సో అవసరం లేదని చెప్పి నేనైతే తీసుకోలేదన్నమాట. నిత్యకి ఇక్కడ అండర్వేర్స్ చూస్తున్నాము, భలే మోడల్గా బాగున్నాయి, క్లాత్ కూడా బాగుంది. ఇంకా నేనైతే నిత్యకి సైజ్ చూసుకుంటున్నా సరిపోతాయో ఇంకా పెద్దవి అయిపోతాయని. నేనైతే ఎప్పుడు కూడా కొంచెం పెద్దగా ఉండేవే తీసుకుందాం అనుకుంటా, ఎందుకంటే మనకి ఫర్దర్గా కూడా యూజ్ అవ్వాలి కదా. కార్తీక్ మాత్రం ఎగ్జాక్ట్ సైజ్ తీసుకోవాలి అంటాడు. ఇంకా కిడ్స్ వేర్లో కూడా పేర్స్ వచ్చాయి అనమాట, బాటమ్ టాప్ రెండు వచ్చాయి. ఇవి కూడా 200 300 అలా ఉన్నాయి. క్లాత్ కూడా భలే ఉంది. ఈ సమ్మర్ సీజన్లో బాగా యూజ్ అవుతాయి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను చాలా మంచి ఐటమ్స్ని మీకు చూపించాలనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది ఈ షాపింగ్ అంతా. నేనైతే ఫస్ట్ టైం సాటిస్ఫైగా ఫీల్ అయ్యాను. నాకు నచ్చినవి, నాకు కంఫర్ట్గా ఉన్నవి నేను తీసుకున్నాను అనమాట. ఒకప్పుడు కార్తీక్ వచ్చేసి ఒక్క అవుట్ఫిట్కి 3000 2500 అలా ఖర్చు పెట్టేవాడు అనమాట. నాకైతే ఈ 200 300లోనివే బాగా సెట్ అయ్యాయి అనిపించింది. నీకు ఈ డైలీ వేర్ టాప్స్ ఇంకా నైట్ డ్రెస్సులు అన్నీ బాగున్నాయి. అసలు ఏది బాగాలేదని చెప్పడానికి లేదనమాట. మనకి ఇంట్లోకి యూజ్ అయ్యేవి ప్రతి ఒక్క ఐటము రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకంటే పెళ్ళైన కొత్త జంట కానీ, జాబ్ పర్పస్ మీద వచ్చిన లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. గ్రాసరీస్ కూడా ఉన్నాయి. ఇంకా కిడ్స్కి టాయ్స్ కూడా భలే ఉన్నాయి, బాగా అట్రాక్టివ్గా కనిపించేటట్లు ఉన్నాయి. నిత్యనైతే ఈ కిడ్స్ వేర్లో మాత్రం ఆపలేకపోయాము. నిత్య అది కావాలి ఇది కావాలి, అది కొనండి ఇది కొనండి అంటే తనకు నచ్చినవి తను తీసుకుందనుకోండి, మా పనిలో మేముంటే తన పనిలో తను ఉందనమాట. చూసారా, టెడ్డీ బేర్స్ అన్నీ భలే ఉన్నాయి కదా. నిత్యకి ఒకసారి సికింద్రాబాద్ జనరల్ బజార్లో కొనేసామన్నమాట. అక్కడికంటే ఇక్కడ ప్రైస్ తక్కువగానే ఉంది, బట్ ఎక్కువ బొమ్మలు ఉన్నాయని మేమైతే నిత్యకి ఏం తీసుకోలేదు. ఇంకా చిన్న బుల్లి కార్స్, జీప్స్, ఇంకా చిన్నపిల్లలకు ఉంటాయి కదా ఆడుకునేవి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కంపాస్ బాక్సులు. ఇంకా నిత్య అయితే ఒక చిన్న టెడ్డీ బేర్ కంపాస్ బాక్స్ తీసుకుంది. ఎందుకే నీకు కంపాస్ బాక్స్ అంటే కావాలి తీసుకోండి అనింది. ఇంకా చిన్నపిల్లలకి చెప్పులు కూడా భలే ఉన్నాయన్నమాట. నాకైతే నేను పట్టుకున్న చెప్పులు బాగా నచ్చాయి, బట్ ఆ సైజు పెద్దది అయిపోయింది, అందుకని నిత్యకి తీసుకోలేదన్నమాట. ఇంకా నిత్య సైజులో మనం ఇంకేమి మంచిగా లేవు చెప్పులు అయితే ఇంకేం తీసుకోలేదు. ఇంకా నిత్య తీసుకున్న బొమ్మలతో ఇక్కడ కూర్చొని చక్కగా ఆడుకుంటుంది. నా పక్కన లేకపోయేసరికి నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఇంకా నిత్య అనుకుంటూ వెళ్ళేసరికి అమ్మ ఎక్కడున్నా అనింది. ఇంకా తర్వాత కార్తీక్ అయితే తీసుకున్నాడు. ఇంకా షాపింగ్ మాల్స్లో పిల్లల్ని అలా వదిలేయకూడదు కదా. ఇంకా కార్తీక్ కాకపోతే నేను కాకపోతే కార్తీక్ ఎత్తుకునే ఉన్నామన్నమాట. అది ఎక్కించండి అని అడిగితే ఎక్కించాము. ఇంకా మనకి లగేజ్ బ్యాగ్స్ ట్రాలీస్ కూడా మనకి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. ఇంకా జెంట్స్కి వచ్చేసరికి షూస్ చెప్పులు అన్నీ కూడా బాగున్నాయి. ఇంకా జెంట్స్ వేర్లో బట్టలు కూడా భలే ఉన్నాయన్నమాట. అవి కూడా
కూడా కాస్ట్ తక్కువగానే ఉన్నాయి. కార్తీక్ అయితే మోస్ట్లీ ఎప్పుడు తన కోసం తను ఏమి తీసుకోడనమాట. ఎప్పుడు కూడా నిత్యకి అది ఉంటే బాగుంటుంది, నీకు ఇదైతే బాగుంటుంది అని మా కోసమే ఎప్పుడు కొంటూ ఉంటాడు. తన కోసం తను ఎప్పుడు ఏది కొనుక్కోడు. ఎప్పుడో 3 years బ్యాక్ ఇలా స్లీవ్లెస్ బనియన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇది నచ్చింది, సో నేనైతే తీసుకోమని చెప్పాను. ఇంకా విశాల్ మెగా మార్ట్ కోసం నేను ఇంకెంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నాకైతే భలే బాగా నచ్చిందనమాట. మీరు కూడా ఎవరైనా కంపల్సరీగా హెచ్వైడీలో ఉంటే వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇదంతా జెంట్స్ వేర్ అనమాట. నెక్స్ట్ ఏమో మేము బాటిల్స్ ఏవైనా తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన కొత్తలో బాటిల్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఏదైనా తీసుకుందామని వెళ్ళామన్నమాట. నాకైతే ఆ బ్లాక్ బాటిల్ నచ్చింది, కార్తిక్ కూడా అదే నచ్చింది. ఆ బాటిల్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. కింద గ్లాస్ కూడా ఇచ్చాడు, మనం వాటర్ అందులో వేసుకొని తాగొచ్చు. ఇంకా కిచెన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి, ప్రెషర్ కుక్కర్స్, ఇంకా మిక్సీలు, గ్రైండర్స్ అన్నీ ఉన్నాయి. ఇదేమో వెజిటబుల్స్ కడుక్కోవడానికి. నాకైతే నచ్చింది, బట్ కార్తీక్ ఇప్పుడు వద్దులే, శాలరీస్ పడినాక వద్దాం తీసుకుందాం అన్నాడు. ఇంక ఇలా పెద్ద డబ్బాలు కూడా ఉన్నాయి, క్యూట్ డబ్బాలు కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. ఒక్కొక్క సెట్ వచ్చేసి 99, 199 అట్లా ఉన్నాయన్నమాట. ఇలా చిన్న బాక్సెస్తో కిచెన్ అంతా బాగా ఆర్గనైజ్ చేసుకుంటే భలే క్యూట్గా అనిపిస్తుంది కదా. బేసిక్గా లేడీస్ అంతా అంతేనేమో కదా, మనకి ఎన్ని ఉన్నా సరిపోవు, ఇంకా కొనాలి అని అనిపిస్తుందేమో. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.